దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఈ పగటి వేళ దేవుని యొక్క ఉన్నతమైన మహాకృప ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభువును స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని చదువుతున్నట్లుగా 131వ కీర్తన 19వ చరణం. 31వ కీర్తన 19వ చరణం. నీ యందు భయభక్తులు గల వారిని నిమిత్తము నీవు దాసి వచ్చిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఈ పగటి వేళ దేవుని యొక్క వాక్యం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా కీర్తనకారుడు దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజల కొరకు దాసి నుంచి చెప్పగలిగిన మాట గొప్పది. ఎలాంటి ఇస్తాడు దేవుడు ఇస్తే చెప్పండి, గొప్పవి. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. అందుకు దావీదు మహారాజు అంటున్నాడు, ఆయన యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో, దేవుని యందు భయము భక్తి కలిగిన వారి నిమిత్తము ఆయన దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట ఆయన ఆశ్రయించే వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. బిడ్డలారా, దేవుని యందు ఎవరైతే భయం భక్తి కలిగి ఉంటారో, ఆత్మ సంబంధమైన జీవితం కలిగి ఆత్మ సంబంధమైన మేలు పొందుకుంటూ ఉన్న బిడ్డల కొరకంట దేవుడు ఆయన పిల్లల కొరకు ఏది చేసినా చెప్పండి గొప్పది. ఎందుకు దేవుడు గొప్ప మేలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు అంటే, మన దేవుడు ఎటువంటి వాడు చెప్పండి, గొప్ప. ఆయన గొప్ప దేవుడు. ఆయన గొప్ప దేవుడు కనుక ఆయన పిల్లలకి ఏది చేసినా చెప్పండి గొప్పవే, కానీ అనుకూలంగా ఏది చేయడు. చిన్న చిన్నకి ఎవరికి చేయడు. కొంచెం ఇచ్చి ఊరుకోడు. సగపెట్టే ఊరుకునే దేవుడు కాదు. సహనించి రేపిస్తానని చెప్పేవాడు అంతకంటే కాదు. నా దేవుని బిడ్డ ఆయన తన ప్రజల కొరకు దాసి వచ్చిన మేలు ఎంతో గొప్పది. రెండవది సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దాసి ఉంచుతాడు, సిద్ధపరుస్తాడు. సిద్ధం చేసి దాసి ఉంచి ఆయన పిల్లలు ఎప్పుడు అడుగుతారా, ఎప్పుడు ఆయన మాట వింటారా, ఎప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారా, ఎప్పుడు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారా, ఎవరు నా సన్నిధికి వస్తారా, నా సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటారా, నా మాట వింటారా, నేను చెప్పింది చేస్తారా, వారి నిమిత్తమే ఆయన దాసి ఉంచిన మేలు గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన ప్రజలకు ఏది ఇచ్చినా గొప్పదే ఇస్తాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కనుక ఆయన పిల్లలకు ఏది చేసినా గొప్పదే. చిన్న చిన్నగా చేయలేక ఆయన చేసే దేవుడు కాదు. ఆయన పిల్లలకి ఏది చేసినా గొప్పది చేస్తాడు. ఒకసారి అబ్రహాము తన తండ్రి యొక్క తెరాహు యొక్క విగ్రహాలను నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళింది. ఏం వెళ్ళింది చెప్పండి, వాక్యం వెళ్ళలేదు, దేవుడు వెళ్ళలేదు. చెప్పండి ఏం వెళ్ళింది, దేవుని యొక్క స్వరం. దేవుని స్వరాన్ని అబ్రహాముని పిలిచింది. పిలిచిన వెంటనే అబ్రహాము స్వరాన్ని ఎందుకు విధేయుడయ్యాడు. 75 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి, ఆ విగ్రహాల వ్యాపారంలో మంచి అనుభవం కలిగిన వ్యక్తి, ఆ బిజినెస్ లో ఆరితేరిన వ్యక్తి, వాటిని ఎలా బిజినెస్ చేయాలో, ఎలా తయారు చేయాలో వాటిలో నిమగ్నమైన వ్యక్తి, మోస్ట్
ఆ స్వరం మీద దృష్టి పెట్టాడు. దేవుని స్తోత్రం. ఆ స్వరానికి ఆకర్షితుడయ్యాడు. ఆ మాట వినగానే ఆకర్షితుడయ్యి లేచి నిలబడ్డాడు. వెంటనే స్వరం మాట్లాడుతుంటుంది, ఇదిగో నీ బంధువులు ఎవరు, నీ దేశం నుండి ఏమంటాడక్కడ 12వ అధ్యాయంలో, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము. అక్కడ నేను నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము అక్కడ నేను నిన్ను అక్కడ గొప్ప జనముగా చేస్తాను. ఇక్కడ ఉంటే నువ్వు గొప్పవాడు అవ్వలేవు. వీటి దగ్గర ఉంటే నేను గొప్ప జనం అవ్వలేవు. ఇక్కడ ఉంటే నువ్వు గొప్పవాడు అవ్వలేవు. ఇక్కడే ఉంటే ఈ స్థితి నీకు ఉంటుంది, ఈ పరిస్థితులే నీకు ఉంటాయి, ఈ రూపాన్ని నువ్వు చూస్తావు, ఈ రంగులు నువ్వు చేస్తావు, ఈ వ్యాపారం నువ్వు చేస్తావు. ఇక్కడ ఉంటే నువ్వు గొప్పవాడిని కాదు. లేదు, నేను చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ చెప్పండి, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, నిన్ను గొప్ప జనముగా చేయడమే కాదు, అసలు ఈ భూలోకంలో ఉన్న వంశములన్నీ దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట విని అబ్రాము తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రికి చెప్పలేదు, బంధువుల దగ్గరికి వెళ్ళి బంధువులకు చెప్పలేదు, ఏమి పెట్టారా? భార్యకు చెప్పాడు, లోతుకు చెప్పాడు, నా వెంట రండి. ఎందుకో తెలుసా? నాతో మాట్లాడిన దేవుడు అక్కడ వాళ్ళను ఎలా చేస్తాడు? గొప్ప జనంగా చేస్తానంటున్నాడు. ఇక్కడుంటే మనం ఎలాగే ఈ స్థితి మనకు ఉంటుంది. మనం ఇక్కడ ఉన్నందుకు ఈ స్థితి ఎలాగే ఉంటుంది, మనతో అయిపోతుంది. పెట్టారా? నా వెంట లేదండి, నా దేవుడు చూపించారు ఒక దేశాన్ని కాదు. అక్కడికి వెళ్తే అక్కడ గొప్ప జనంగా చేస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు, అభివృద్ధి చేస్తానంటున్నాడు. రండి, వెళదాం, నాతో రండి అని అబ్రాహాము శారాను కొద్దిపాటి ఉన్న ఆస్తిని లోతుని వెంట పెట్టుకుని బయలుదేరి విడిచిపెట్టాడా లేదా? తండ్రి విడిచిపెట్టాడు, ఉన్నములను పెట్టాడు, దేశాన్ని వదిలిపెట్టాడు, ఆస్తులు వదిలిపెట్టాడు, తనకంటూ ఉన్న వాటిని విడిచిపెట్టాడు, రోజు తింటే వాటిని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టడం తెలుసా? గొప్ప జనం అనేది నిన్ను చేస్తానని చెప్పిన మాట విన్నాడు. అందుకు బైబిల్లో రాయబడింది, అబ్రాహాము దేవుని నమ్మెను. స్తోత్రం చెప్పండి. అబ్రాహాము దేవుని నమ్మెను. పిల్లరా, ఆరాధించే మనము, స్తుతించే మనము, ప్రార్థించే మనము, మందిరానికి వచ్చే మనము దేవుని మొట్టమొదటి నీవు నమ్మాలి. ఆయన నమ్మాలి. నీ పట్ల ఏ ఉద్దేశం కలుగుతున్నాడో ఎరిగి ఉండాలి. నీ పట్ల ఏ కార్యం అయిపోతున్నాడో నువ్వు ఎరిగి ఉండాలి. నీకే వాగ్దానం ఇస్తున్నాడో దాని కొరకు నువ్వు కనిపెట్టాలి. ప్రార్థనకు వచ్చే వెంటనే దీవించాలి. ప్రార్థనకు రాగానే ఐశ్వర్యవంతుడైపోవాలి. ప్రార్థనకు రాగానే రోగాలన్నీ పోవాలి. ప్రార్థనకు రాగానే బాధలన్నీ పోవాలి. అది కాదు. దేవుని మాట విని ఎవరైతే ఆయన చెప్పి చేస్తారో వారి కొరకు ఆయన ఏమి చెప్పినట్టు ఆశీర్వదించిన మేలు ఎంతో. ఎవరు ఎదుట చెప్పండి? ఎవరు ఎదుటే? సంఘం ఎదుటే, సమాజం ఎదుటే, నీ బంధువు ఎదుటే, నీ కుటుంబం ఎదుటే, నీ వారి ఎదుటే. నీ వారికి కనిపించినటువంటి ఆశీర్వాదాలు, నీ వాళ్ళు పొందలేనటువంటి ఆశీర్వాదాలు, వాళ్ళెన్నడూ చూడనటువంటి ఆశీర్వాదాలు నీ కళ్ళకు చూపించి నిన్ను గొప్ప జనముగా చేస్తానని ఏ అబ్రాహాముతో దేవుడు చెప్పాడో ఆ మాటని అబ్రాహాము బయలుదేరినందుకు ఆనాటికి ఈనాటికి
దేవుని మాట విని దేవుని సన్నిధికి వచ్చే బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఎవరైతే విధేయులుగా ఉంటున్నారో ఆయన విధేయులుగా ఉన్న వారిని దేవుని ఎన్నడూ మాట విన్న వారిని దీవించండి, చెప్పింది చేసిన వారిని ఆశీర్వదించండి. ఆయన కొరకు నిలబడిన వారికి, ఆయన కొరకు బ్రతికిన వారికి, ఆయన చిత్తంలో నిలబడి కష్టమైన ఎవరినైనా శ్రమైన అబ్రహాము బయలుదేరి కాడించి ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా అబ్రహాము తన ప్రయాణాన్ని కొనసాగించే దాని వెలుగురికి దేవుని పిల్లలు ఆయన చిత్తాన్ని ఎరిగి సమర్పణ కలిగి తీర్మానం చేసుకుని ఆయన కొరకు నిలబడితే ఆయన కార్యాలు గొప్పగా ఉంటాయి. దేవుని స్తోత్రం. మోషే ఈ ప్రజలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. మోషే ఈ ప్రజలు నా మాట వింటలేదు. మోషే ఈ ప్రజలను నేను చంపాలనుకుంటున్నారు. మోషే చంపాక నేను గొప్పవాడిగా అవునా అన్నాడా లేదా? నిర్గమాకాండంలో 2వ మాట చెప్తాను. 32వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 32:10 చదువు. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుషులను పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు. అందుకే మోషే 430 సంవత్సరాలు కని ఇది ఎలాంటి భయంకరమైన మనసుతో బతికిన ప్రజలను నేను నీ ద్వారా నడిపించి తీసుకొచ్చానే. మోషే నేను నీ మీద తిరుగుబాటు మోషే మీద తిరుగుబాటు చేస్తే దేవునికి ఎందుకు కోపం? చెప్పండి, దేవునికి ఎందుకు కోపం? మోషే ఎవరు? ఆయన పంపిన ప్రతినిధి, నాయకుడు. ఆయన పంపిన ప్రతినిధి మీద తిరుగుబాటు చేస్తే ఇప్పుడు ఎవరికి కోపం వస్తుంది? పంపిన యజమాని కోపం వస్తుంది. మోషే ఈ ప్రజలు నా మాట వింటలేదు కానీ ఇదిగో కావున నువ్వు ఊరుకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసిన తరువాత నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. దేవుడికి బైబిల్ ఆ మాట విని మోషే నిజమే ప్రభా, ఈ ప్రజలు మాటికి నాకు తిరుగుబాటు చేశారు, మీ చిత్తం అయినా మీ ఇష్టం అయినా చంపేయండి, వాళ్ళు చంపేసి నన్ను గొప్పవాడు అయినా నీకు ఈ బాధలు కష్టాలు నా కుటుంబం అన్నాడా? దేవుని కోపం ప్రజల మీద తగ్గితే మండితే మోషే అంటాడు, ఇదిగో ఈ ప్రజలను చంపే ముందు, ఈ ప్రజలను కాల్చివేసే ముందు నీ జీవ గ్రంథం నుంచి నా పేరు దేవునికి మహిమ కలుగుతుందా? బిడ్డలారా, నాయకత్వ లక్ష్యం కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, ప్రజల పట్ల ప్రేమాభిమానం కలిగిన వాడు, ప్రజల కష్టాలు సుఖాలు ఎరిగిన వాడు, ఒక్కసారిగా లక్షలాది మంది మరణాన్ని కళ్ళారా చూస్తున్నది మోషే దేవుని తప్పు తిరిగి అంటున్నాడయ్యా, ఈ ప్రజలందరినీ అగ్ని చేత కాల్చి నా పేరు నీ జీవనంలో నుంచి తీసి. కానీ మోషే ప్రాధేయపడి ఆ మాట మాట్లాడితే ఆ మాట అంట దేవుని కోపాగ్నిని స్తోత్రం. ఒక్క మాట
మోషే గొప్పవాడవడానికి ఇష్టపడలేదు. మోషే గొప్పవాడు అవ్వాలంటే లక్షలాది మంది ప్రజలు ఏమైపోవాలి? దేవుని అగ్ని చేత కాల్చివేయబడి చచ్చిపోవాలి. ఈ రోజు భూమి మీద మనం చూస్తున్నాం. ఇదిగో నీకు ఎందుకయ్యా ప్రజల సంగతి, వాళ్ళని పక్కన పెట్టారు రా అని సౌండ్ తీసుకెళ్ళి కొంచెం ఇస్తారనుకోండి. చెప్పండి, ప్రజలు ఏమైపోయినా, కార్మికులు ఏమైపోయినా, పిల్లగా కార్మికులు నాయకుడికి ఆఫీసులో పిలిచి లోపల తీసుకెళ్ళి ఏసీలో తీసుకెళ్ళి వాళ్ళకి కాఫీ టీపించి చప్పటిగా వాళ్ళకి తీసుకెళ్ళి ఇద్దరు నాయకులకు చివరి కట్టు డబ్బులు ఇస్తే వాళ్ళు వచ్చేసి కంపెనీ కూడా నష్టాలు ఉందయ్యా బాధపడుతున్నారు. ఎవరిని సాటి బాగుంటుందని ప్రజలకు సర్ది చెప్పి కడుపు నింపుకున్న కార్మిక నాయకులు చాలా మంది చూసి పిల్లరా వందలాది మంది ప్రజల యొక్క కడుపు పట్టి ఈ కడుపు నింపుకున్న వాళ్ళని కళ్ళతో చూశారు. దేవుని బిడ్డలారా, మోషే గొప్పవాడవ్వాలని ఆశ ఉంటే, మోషే ఐశ్వర్యవాడవ్వాలని ఆశ ఉంటే, మోషే తన మీద ఆపేక్ష ఉంటే, మోషే ఏమంటాడో తెలుసా? హెబ్రీ పత్రికలో ఏమంటాడు? ఐగుప్తు భోగభాగ్యములను అనుభవించుట కంటే తాను ప్రజలైన ఇశ్రాయేలీయులతో శ్రమ అనుభవించుట నాకు మేలు. అవును బిడ్డలారా, ఫరో కుమారుడు పిలుచుకోవడానికి మోషే ఇష్టపడలేదు. ఫరో ఆస్తికి లోబడలేదు. ఫరో ఐశ్వర్యానికి, ఫరో ధనానికి ఆపేక్షపడి ఇష్టపడలేదు. మోషే ఎటువంటి వాడో తెలుసా? మోషే అంటాడు, ఇదిగో నేను ఫరో కుమారుడు పిలుచుకోవడానికి ఇష్టపడే యోగ్యుడు కాదు. తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించుట. పిల్లరా, శ్రమను మేలుగా ఎంచుకునే నాయకులు ఎవరు ఉన్నారు భూమి మీద? కష్టాలు మేలుగా ఎంచుకునే నాయకులు ఎవరు ఉన్నారు భూమి మీద? శ్రమతో, కష్టంతో, ఇబ్బందులతో కామ్గా తీసుకెళ్ళి 2 గంటలకి చాలా హాయిగా జేబులో పెట్టుకుని ప్రజలకు మోసం చేసే నాయకులు ఉన్నారు. కానీ ఆ దినాల్లోనే మోషే లక్షలాది మందికి నాయకుడై ఉంది. సృష్టికర్త అయిన దేవుడే మోషే ఈ ప్రజలను అగ్ని చేత కాల్చివేసి నేను గొప్పవాడిగా చేస్తాను, గొప్పవాడిగా చేస్తాను మోషే భగవాన్ చేయి అంటే, మోషే మరణానికి జీవానికి మధ్యలో మరణాన్ని లెక్క చేయి. లక్షలాది మంది ప్రజల కొరకు మోషే తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ఇష్టపడి దేవుడు అంటున్నాడయ్యా, నీ జీవితంలో నా పేరుంటే దాన్ని తుడిసి అప్పుడు ఆ ప్రజలు చంపు. మోషేకున్న ఆత్మీయతను, మోషేకున్న త్యాగాన్ని ప్రేమ కలిగిన దేవుడు చూసి మోషే లక్షలాది మంది ప్రాణాల కంటే నీ ప్రాణం నా దృష్టికి విలువైనది. దేవునికి స్తోత్రం. విలువైనది విలువైన దేవుడు తన పిల్లలకు ఏది చేయాలన్నా చెప్పడం ఏం చేస్తాడు? విలువైనది ఇస్తాడు. విలువ తక్కువ ఎప్పుడైనా గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప మేలు చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. అందుకు దాన్ని అంటున్నాడు, నా కొరకు నరుడు ఎదుట నా దేవుడు దాసుంచిన వీళ్ళు నా కొరకు గొప్ప మేలు దాసుంచాడు, నా కొరకు గొప్ప మేలు సిద్ధపరచుకుంటాడు.
అయినా కావాలి. అందుకే నేను 27 కీర్తనకు వచ్చేసరికి యెహోవా యొద్ద నేను వరము నేను ఆ దేవుని బిడ్డలారా, గొప్ప మేలు దాసించాడు, గొప్ప ఆశీర్వాదాలు సిద్ధపరచాడు. వాటిని మనం పొందుకోవాలంటే ఆయన పాదాల దగ్గర చెప్పలేదు, ఆయన పాదాల దగ్గర వెతికి అనుభవం కలిగిన బిడ్డగా ఉండాలని ఈ 12 మధ్యాహ్నాలు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఈ దేవుని మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం మన కొరకై దీవించు.